నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు జ్యోతిషాలయం. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషము పరిష్కరించబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంకె బిందెల కొరకు గురువు గారిని సంప్రదించండి. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా? అంజనం వేసి చూపబడును. గురూజీ ఫోన్ నెంబర్ 8185066725. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. మిథున రాశి జాతకులు మే మాసంలో 19వ తేదీన ఈ రాశి జాతకులకు ఆహా ఎంతటి అదృష్టం! ఇదంతా భగవంతుని తీర్పు. ఏం జరగబోతుందో తెలిస్తే గనక మీ కళ్ళు చెమ్మగిల్లుతాయి. ఏం జరగబోతుంది అనే వివరాలు మాత్రం ఈ వీడియోలోనే తెలుసుకుందాము. వీడియో ఎక్కడా స్కిప్ చేయొద్దండి, దయచేసి పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాల ప్రభావం ఈ విధంగా ఉండబోతుంది. సృజనాత్మకంగా అనేక పనులు పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నారని మీరు భావిస్తారు. చాలా పాజిటివ్గా ఉంటారు. ఇతరులు ఏమి ఆలోచిస్తారు, ఏమి చెబుతారు అనే నిజమైన భయం మిమ్మల్ని ఏ రోజు వెనక్కి లాగుతూ ఉండొచ్చు. సరైన వైఖరి వాస్తవానికి సగం విద్యను సాధించిందని మీరు గ్రహించాలి. విరుద్ధంగా మీరు సృజనాత్మకంగా శక్తివంతంగా అనిపించినప్పటికీ మీ ఆత్మవిశ్వాసం వాస్తవానికి తక్కువ స్థాయిలో ఉంటుంది. ఈరోజు మీ యొక్క వేడుక మూడ్లో చాలా వరకు కూడాను అతిగా ప్రవర్తించే అవకాశం ఉంది. అనారోగ్యకరమైన జీవన శైలితో ఆరోగ్యాన్ని ఎక్కువగా పాడు చేసుకుంటారు. ఈ విషయం గుర్తుంచుకోండి. ఆహారము, శారీరక మితిమీరిన వాటితోనే మనం జాగ్రత్తగా ఉండాలి. ఆహారం విషయంలో ఏమాత్రము కూడాను మనం అనారోగ్య అలవాట్లను అలవర్చుకున్నా, పొగాకు, మద్యం, మాదక ద్రవ్యాల వ్యసనమైన లేదా బయట భోజనం ఎక్కువగా తీసుకుంటున్నా ఈ యొక్క వ్యసనాలకు దూరంగా ఉండడం చాలా ముఖ్యము. అయితే ఈ రోజున ఈ రీత్యా తీవ్రమైన ఆరోగ్య ఇబ్బందులు ఎదుర్కొంటారు. భావోద్వేగపరంగా బలహీనమైన మానసిక స్థితిలో ఉంటారు. ప్రతి మాట, ప్రతి చర్య ఈ రోజున ఎవరి విషయంలో అయినా మీకు విభిన్నమైన ఫలాలు తెచ్చిపెడుతుంది. ప్రతి చర్య ప్రేరేపించే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న సహాయాలు ఆనందంతో ఈరోజు చాలా వరకు కూడాను మీరు సంతోషంగా గడుపుతారు. ఈరోజు మీ యొక్క భాగస్వామి పట్ల మృదువైన ప్రవర్తన ప్రదర్శిస్తారు. ఇది చాలా అరుదుగా చేసే పని. మీ మనసులో ఉన్న విషయాలను వారికి చెప్పడం చాలా తక్కువ. కానీ ఈ రోజున అతన్ని లేదా ఆమెను చాలా సంతోషంగా చూసుకుంటూ మీ మాటల గారడీతో వారిని చాలా వరకు మీ మాయలో పడేస్తారు. ఈ యొక్క సంబంధాన్ని బలపరచడానికి ఇది చాలా ముఖ్యం. ఈ రోజున మీకు చాలా వరకు కష్టతరంగా, కఠినంగా అనిపించవచ్చు. ఎందుకు అంటే గనక కష్టపడితేనే ప్రతిఫలితం వస్తుంది. ఇది మీ భవిష్యత్తుకు మంచి ప్రణాళికకు మంచి పునాది నిర్మించుకోవడానికి సాయపడుతుంది అనే విషయం మీరు తప్పక గుర్తుంచుకోండి. నిరాశ, నిస్పృహలు చెందొద్దు. ఒత్తిడిగా మీరు అస్సలు ఫీల్ అవ్వద్దు. ఈరోజు మీరు చేసే కృషి సుదూర భవిష్యత్తులో ఫలితాలు ఇస్తుంది. సహోద్యోగి తరపున కూడా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంటుంది. చక్కని శరీర ఆకృతి కోసం, ఫిట్నెస్ కోసం ఈ రోజు కష్టపడతారు. మీ దగ్గర చెప్పుకోలేనంత ధనం అయితే వస్తుంది. అయితే ఆ ధనాన్ని వృధా చేయొద్దు. అంటే మీరు కోరుకున్న ధనం వస్తుంది అంటే కోట్లు అని కాదండి, అవసరానికి ధనం అనేది సమకూరుతుంది. దీనివల్ల మానసిక శాంతి పొందుకుంటారు. ఇతరులను మురిపించే మీ గుణం పక్కన పెట్టండి. ఈ యొక్క మెప్పు మీకు నష్టమే ఇస్తుంది. ప్రేమ యొక్క అనుభూతి ఈ రోజున మీరు ఖచ్చితంగా చెందుకుంటారు. రాత్రి సమయంలో ఇంటి నుండి బయటకు వెళ్ళి మీరు చాలా వరకు కూడా మిత్రులతో, సన్నిహితులతో గడిపే ప్రయత్నం చేస్తారు. మీ యొక్క ఆపాత మధుర జ్ఞాపకాలు ఈ రోజున నెమరు వేసుకుంటారు. చాలా కాలం తర్వాత భాగస్వామితో గడిపేందుకు మీకు ఎంతో సమయం దొరుకుతుంది. చాలా కాలం తర్వాత జీవిత భాగస్వామితో కలిసి గడిపేందుకు మీకు సమయం దొరుకుతుంది. ప్రజల మధ్య ఈ రోజున ఎలా ప్రవర్తించాలో, ఎవరిని ఎలా గౌరవించాలో బాగా తెలుసుకుంటారు. అందువల్ల మీకు మంచి మంచి అవకాశాలు వారి వల్ల పొందుకోబోతున్నారు.
మంచి వ్యక్తిత్వం ఉన్న మనుషుల యొక్క ఈరోజు కలయిక జరుగుతుంది. ఈ కలయికతో భవిష్యత్తు బాగుంటుంది. నిత్యం శివారాధన మీరు తప్పనిసరిగా చేసుకోండి. అశుభ ఫలాలు అన్నీ కూడా శుభ ఫలితాలుగా ఆ ఈశ్వరుడు మార్చేస్తాడు. అంతా మంచి జరుగుతుంది.